కొద్ది నెలల క్రిందటి వరకు 3 ఫార్మాట్లలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఇషాన్ కిషన్ ఆడుతున్నారు. అయితే 2 నెలల కిందట టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా ఇషాన్ కిషన్ హఠాత్తుగా భారత్కు తిరిగొచ్చాడు. అతను మానసికంగా అలసిపోవడమే అందుకు కారణం. ఆ తర్వాత టెస్ట్ సిరీస్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా వ్యవహరించాడు. రిషబ్ పంత్ టీమిండియాకు దూరమైన సమయంలో సంజు శాంసన్, జితేష్ శర్మ వివిధ ఫార్మాట్లలో వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ స్థానంలో ఆడుతున్నారు. ఇక యంగ్ సెన్సేషన్ ధ్రువ్ జురేల్ గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. కానీ కేవలం 10 రోజుల్లోనే సీన్ మొత్తం మారిపోయింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ధ్రువ్ జురేల్ రాంచీలో తన కెరీర్లో 2వ టెస్ట్ మ్యాచ్లో ఇన్నింగ్స్ను ఆడిన తీరు చూస్తే బహుశా అలా ఆడతారని తనకు కూడా తెలియదేమో. రాంచీ టెస్టుతో తనలోని అసలు ఆటగాడిని పరిచయం చేసిన ధ్రువ్ ఇప్పుడు టీమిండియాలో హాట్ టాపిక్గా మారాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ను ఇప్పుడు టీమిండియా మాజీ ఆటగాళ్లు ధోనీతో పోల్చడం అభిమానులను ఒకంత పులకరింతకు గురిచేస్తుంది. 2 దశాబ్దాల కిందట ధోనీకి ఎదురైన తరహాలోనే జురేల్ కూడా 23 ఏళ్లకే టెస్ట్ మ్యాచ్ సవాల్ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో టీమిండియా వికెట్ కీపింగ్ భవిష్యత్తు పార్థివ్ పటేల్, దినేష్ కార్తిక్ అనుకునేవారు. అప్పట్లో ధోనీకి అంత అనుభవం లేకపోయినా కూడా లెక్క చేయకుండా సెలెక్టర్లు అతన్ని జట్టులోకి తీసుకున్నారు. ధోనీ కేవలం వైట్ బాల్ ప్లేయర్ మాత్రమే కాదని వారు నమ్మారు. జురేల్ తన కెరీర్లో ఇప్పటి వరకు 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. కొంతకాలం కిందటి వరకు రాష్ట్ర జట్టులో కూడా అతనికి అంత సులువుగా అవకాశాలు దక్కలేదు. కానీ రాజ్కోట్, రాంచీ టెస్ట్ మ్యాచ్లు జురేల్ కెరీర్ను మలుపు తిప్పాయి. ధోనీ మాదిరిగా ఆ స్థాయికి చేరడం ఈ యువ ఆటగాడికి భారీ లక్ష్యమే కావచ్చు. కానీ ఖచ్చితంగా పంత్కి ప్రత్యామ్నాయం లేదా పార్ట్నర్ అయ్యే సామర్థ్యం మాత్రం అతని సొంతం. గత ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్గా పనిచేశారు సంగక్కర. జట్టులో సంజు శాంసన్, జోష్ బట్లర్ వంటి వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ ధ్రువ్ జురేల్కు అవకాశం ఇవ్వడంలో సంగక్కర వెనకాడలేదు. అంటే సంగ కూడా అప్పట్లోనే ధ్రువ్లోని ఆత్మవిశ్వాసాన్ని గుర్తించి ఎంకరేజ్మెంట్ను అందించాడు.